కాంతి గ్రంథాలయం. తియో పాత కాగితం వాసనను ఇష్టపడే ఉత్సుకతగల బాలుడు. ఒక సాయంత్రం తమ పట్టణంలోని భారీ చీకటి గ్రంథాలయంలో లోతుగా వెతుకుతుండగా అతడు గొప్ప అనుబంధం అని గుర్తుపెట్టిన బరువైన అలంకరించబడిన తలుపును అనుకోకుండా కనుగొన్నాడు. లోపల ఒక గది లేదు, కాని అంతులేని వెచ్చని కాంతి ఉంది. ఆ కాంతి మధ్యలో నుండి ఆనంద అనే దయగల రూపం అతన్ని చూసి నవ్వింది. స్వాగతం, తియో. నీకు గొప్ప అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉందా? అవునా? అది గ్రంథాలయంతోనే మొదలవుతుంది. ఈ మొత్తం అంతులేని ప్రదేశం, ఈ కాంతి, ఈ నిశ్శబ్దం, ఈ సంపూర్ణ అవకాశం, ఇదే దేవుడు అని ఆనంద గుసగుసలాడింది. ప్రతిదీ చిన్న గుసగుస కూడా దీనినుండే వస్తుంది. ఇది అంతిమ మూలం. ఆమె అతన్ని ఒక విభాగానికి నడిపించింది. అక్కడ కాంతి ఒక గొప్ప మెరిసే కొలనులాగా, ఒక ప్రశాంతమైన బంగారు సరస్సులాగా పోగైంది. ఆ కొలను ఒక పరమాత్మ, ఓవర్సోల్ అని ఆమె వివరించింది. ధైర్యం లేదా దయ వంటి ఒకే లోతైన థీమ్ను పంచుకునే ఆత్మల సమూహం, అనుభవాల నది అది. ఇప్పుడు నీటిని మరింత దగ్గరగా చూడు అని ఆనంద సూచించింది. తియో కాంతిలోకి చూశాడు, మరియు ఆ తిరుగుతున్న కొలనులో వేలాది చిన్న పరిపూర్ణ పుస్తకాలు తేలుతున్నట్లు చూశాడు. ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక రంగుతో మెరుస్తోంది. ప్రతి ఒక్క పుస్తకమే ఒక ఆత్మ. మీ ఆత్మ మీ ప్రత్యేకమైన మార్పులేని కథ అని ఆనంద కొనసాగించింది. కాని మీరు మీ కథను ఎలా చదువుతారు? అక్కడే మనస్సు వస్తుంది. మనస్సు అనేది ఆత్మ యొక్క జాగ్రత్తగల, కొన్నిసార్లు గందరగోళపడే పాఠకుడు. ఆనంద మెరుస్తున్న పుస్తకం యొక్క ఒక పేజీని తిప్పింది, కాని పదాలు కనిపించలేదు. పదాలను స్థిరంగా ఉంచేదేమిటి? ఆ శక్తిక్షేత్రం, అదృశ్య శిర, పుస్తకం యొక్క బ్లూ ప్రింట్. అదే ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. ఇది స్వచ్ఛమైన భావన మరియు శక్తితో తయారు చేయబడిన శరీరం. ఇది భౌతిక రూపానికి టెంప్లేటుగా పనిచేస్తుంది. మీ పుస్తకం దాని పదాలను కలిగి ఉండటానికి సరైన నిర్మాణాన్ని కలిగి ఉండేలా చూస్తుంది. మీకు మనసులో కలిగే భావన, గట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు అనుభూతి చెందేది ఇదే. చివరకు ఆనంద తన వైపు విశ్రాంతి తీసుకుంటున్న తియో చేతిని చూపిస్తూ చెప్పింది, మీ చర్మం, మీ ఎముకలు, మీ స్వరం, ఇదే శరీరం. ఇది మీ కథను రక్షించే మరియు ప్రపంచంతో సంభాషించడానికి అనుమతించే అందమైన భౌతిక కవర్. దేవుడు నుండి పరమాత్మకు, పరమాత్మ నుండి ఆత్మకు, ఆత్మ నుండి మనస్సుకు, మనస్సు నుండి ఆస్ట్రల్ బాడీకి, ఆస్ట్రల్ బాడీ నుండి శరీరానికి అని ఆనంద సంగ్రహంగా చెప్పింది. ప్రపంచంలోని విస్తారమైన కాంతి ఒక చిన్న, శక్తివంతమైన, ప్రత్యేకమైన కథను చెప్పడానికి అనుమతించే ఒక ప్రవాహం. మీ కథ. ఇప్పుడు వెళ్ళి దాని చెప్పండి.